హాయ్ అండి. ఈరోజైతే మా పిల్లలు గోరింటాకు కావాలన్నారు. వాళ్ళ కోసమైతే గోరింటాకు తీసుకొచ్చి రుబ్బేసి పెట్టడం స్టార్ట్ చేసాం. మా తమ్ముడాళ్ళ పాపకైతే చాలా ఇష్టమండి గోరింటాకు అంటే. అది కాళ్ళకు పెట్టించేసుకొని చేతులకు పెట్టమని అడుగుతుంది. చేతులకి బాగా పెట్టించుకుందండి. కాళ్ళకి చేతులకి బాగా పెట్టించుకుంది. ఇంత చిన్న వయసులో అది గోరింటాకు పెట్టించుకొని చాలాసేపు ఉంచుకుందండి. బాగా పండింది. అయితే మా చిన్న పాప అయితే అస్సలు గోరింటాకు వద్దందండి. అది పెట్టించుకోలేదు. నైట్ అయితే పడుకున్నాకైతే పెట్టేశాము. ఇదైతే బాగా పెట్టించుకుందండి. చాలా బాగా ఉంచుకుందండి గోరింటాకు. చాలాసేపు ఉంచుకుంది. మా పెద్ద పాప అయితే వాళ్ళ అత్తతో పెట్టించేసుకుంది. తను కూడా బాగా ఉంచుకుంది. మా చిన్న పాప అయితే అసలు వద్దని ఏడ్చేసింది. పెట్టడం మానేసాం. దానికైతే నైట్ పడుకున్నాకే పెట్టాము. తినకైతే చాలా సంతోషంగా ఉంది. నేను స్కూల్లో చూపిస్తా, స్కూల్కి వెళ్ళాక అందరికీ చెప్తా, నేను గోరింటాకు పెట్టుకున్నాను అంటుంది. మా పెద్ద పాప అయితే మా తమ్ముడాళ్ళ పాపను చూసే పెట్టుకుంది. ఇదే ఫస్ట్ టైం అండి, ఎప్పుడూ పెట్టుకోలేదు అసలని. స్కూల్లో అందరికీ కూడా నేను గోరింటాకు పెట్టుకున్నానని చెప్పేసిందండి. స్కూల్కి వెళ్ళి షూ కూడా వేయొద్దు, నేను గోరింటాకు పెట్టుకున్నాను కాళ్ళకి అంటుంది. ఇంకా అలాగే వేసి పంపించాము. కాళ్ళకి చేతులకి అయితే బాగా పండిందండి. మా చిన్న పాపకైతే నిద్రలో పెట్టాను. బాగానే ఉంచుకుంది. కాసేపు బాగానే పండిందండి. ఇద్దరు బాగా పెట్టుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి. అదైతే మా ఇంట్లో పూర్తయిపోయింది. అందరం గోరింటాకు పెట్టేసుకున్నాం. మా సహృద కాళ్ళకి చేతులకి బాగా పెట్టించుకుందండి. నైట్ అయితే పెట్టేసాము. నైట్ పెట్టించుకుంది నిద్రలో. తను మార్నింగ్ లేవగానే చూసుకుని బాగా సంతోషపడిపోయింది. హాయ్ అండి.